పల్లీ చట్నీ కోసం ముందుగా బాండీలో ఆయిల్ వేసుకోండి. మరి ఎక్కువగా ఆయిల్ కాకుండా కొంచెం ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 3-4 ఎండుమిర్చిని 2 ముక్కల కింద తుంచి వేసుకొని వీటిని కొంచెం దూరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒక 1/4 కిలో వరకు పల్లీలను తీసుకున్నాను. వీటిని కూడా వేసి గరిటెతో కలుపుకుంటూ దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన పల్లీ చట్నీ మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కొంతసేపు చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన ఈ పల్లీలను మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరీ తిక్కగా కాకుండా చట్నీ కొంచెం లూజ్గా ఉండేటట్టుగా వాటర్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ ఆడుకోవాలి. ఇలా ఆడుకున్న తర్వాత పోపు కోసం అదే బాండీలో ఆయిల్ ఏమి వేయవసరం లేకుండానే ఒక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు అలాగే కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి. మెత్తగా ఆడుకున్న ఈ చట్నీని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు వేసుకున్న పోపుని ఈ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 3 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది.